Hello everyone, welcome to my channel Learn with Bhuvana. ఇవాల్టి సెషన్లో ఒక కొత్త సబ్జెక్ట్ అనేది నేర్పించబోతున్నానండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే there are some words like myself, yourself, himself, all self words మీరు అబ్జర్వ్ చేస్తే. కానీ కింద కొన్ని చూడండి సెల్వ్స్ అని ఉంది. ఏంటి వీటికి వాటికి తేడా, అసలు ఎలాంటి సందర్భంలో వీటిని యూజ్ చేయాలి అండ్ దేనికి ఉపయోగపడతాయి, అసలు మనం ఇవి ఇంగ్లీష్లో యూజ్ చేయడం ఇంపార్టెంటా, సో ఇవన్నీ మనం ఇవాళ తెలుసుకోబోతున్నామండి. దిస్ ఈజ్ నాట్ అ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఈజీ ఓన్లీ. ఆల్ యూ రిక్వైర్ ఇస్ అ బిట్ ఆఫ్ ప్రాక్టీస్. నేను ఇవాళ ఎగ్జాంపుల్స్తో సహా ఎలా ఫ్రేమ్ చేయాలి, సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలని చెప్పబోతున్నానండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం అన్ని రకాల వర్డ్స్ అనేవి ఉన్నాయండి. కొన్ని మనం సింగులర్స్కి యూజ్ చేస్తాం, పైవి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ సెల్ఫ్ ఉన్నాయి. ఒకసారి గమనించండి, సెల్ఫ్. సో సెల్ఫ్ ఉన్నవి అన్నీ సింగులర్, అంటే మీరు ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు ఏదైనా ఒక్క దాని గురించి మాట్లాడితే సెల్ఫ్ యూజ్ చేయండి. నెక్స్ట్ అది జెండర్ని బట్టి, ఇప్పుడు గర్ల్ అయితే ఫీమేల్ అయితే సెల్ఫ్, హర్ సెల్ఫ్ అని యూజ్ చేయండి. మేల్ అయితే హిమ్ సెల్ఫ్ అని యూజ్ చేయండి. మీరు లేదా నువ్వు అన్న కాంటెక్స్ట్ అయితే యువర్ సెల్ఫ్, నేను అంటే మై సెల్ఫ్. అది అంటే ఇప్పుడు యానిమల్స్ని ఒక్కోసారి మనం అది అంటాము, లేదంటే వస్తువులకి మనం అది అంటాము. సో సింగులర్, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఆర్ అన్ యానిమల్ యూ కెన్ యూజ్ ఇట్ సెల్ఫ్. Now if you observe these, the bottom ones, they are the selves, means which are used for plural subjects. ప్లూరల్స్కి వాడుతామని చెప్పుకున్నాం కదండి. అయితే మీరు అనుకోవచ్చు యూకి ఏంటి 2 ఉన్నాయి అని. ఎస్, యు ఆర్ రైట్, యూకి 2 ఉన్నాయండి. అయితే ఎందుకు అంటే మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు యు ఆర్ సెల్ఫ్ అని యూజ్ చేయండి. మీరు ఒకరికన్నా ఎక్కువ మనుషులతో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కువ జనాలతో మాట్లాడుతున్నప్పుడు దెన్ యూజ్ యు ఆర్ సెల్వ్స్. నెక్స్ట్ దే, themselves, we, ourselves. వీటన్నిటిలో ఒక ఐ థింక్ త్రీ ఆర్ దేర్ విచ్ ఆర్ కన్ఫ్యూజింగ్ వన్స్. వన్ ఈజ్ హిమ్సెల్ఫ్, ఇక్కడ తప్పు చేస్తూ ఉంటారండి అందరూ, హిజ్ అంటారు. ఓకే, హిజ్ ఒకటే, హిజ్జా హిమ్సెల్ఫా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇట్ ఈస్ హిమ్సెల్ఫ్. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇట్ బికమ్స్ ఈజియర్, యూ విల్ రిమెంబర్ ఇట్ వెల్. కొంచెం ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. నెక్స్ట్ అవర్ సెల్స్, ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండ్ దెన్ వీ హ్యావ్ దెమ్ సెల్స్, ఇది కూడా దేర్ సెల్స్ అంటారు, దే సెల్, దెమ్, what else, దేర్ సెల్స్, లేదంటే సంథింగ్ లైక్ రాంగ్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తూ ఉంటుంది. అందుకని ఇది కూడా కొంచెం ప్రాక్టీస్ చేయండి. దెమ్ సెల్వ్స్, ఇట్ ఈస్ దెమ్ సెల్వ్స్. మనకి మొత్తం 3 మనం బాగా కొంచెం ఎక్కువ అటెన్షన్ ఇవ్వాల్సినవి. కన్ఫ్యూజన్ ఉంటే, అంటే అందరికీ ఉండదు, కొంతమందికి ఉండొచ్చు కదా, సో ఉన్న వాళ్ళు జస్ట్ గివ్ అటెన్షన్ టు హీ, వి అండ్ దెన్ దే, దట్స్ ఇట్. Well, just take a look at the examples here. We have around, in the first set we have around 2 examples. Both are based on the subject I. ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా ఐ అనే సబ్జెక్ట్కి సంబంధించినవండి. మీకు ఆల్రెడీ చెప్పాను ఐ అనే సబ్జెక్ట్కి ఏమొస్తుంది, మై సెల్ఫ్. ఓకే, ఐఎమ్ జస్ట్ హైలైటింగ్ ఇట్. నౌ లెట్స్ రీడ్ దెమ్. ఐ మేడ్ మై సెల్ఫ్ అ కప్ ఆఫ్ కాఫీ, అంటే నా కోసం నేను ఒక కప్పు కాఫీ పెట్టుకున్నాను. సెకండ్ వన్, ఐ డోంట్ లైక్ మై సెల్ఫ్ వెన్ ఐఎమ్ సిక్, నాకు ఒంట్లో బాగోలేనప్పుడు నేను నాకు నచ్చను అంటాం కదండి. ఐ డోంట్ లైక్ టు సీ మై సెల్ఫ్ బీయింగ్ ఇల్. ఓకే, నాకు ఒంట్లో బాగోకుండా ఒంట్లో బాగోలేనప్పుడు నాకు నేను నచ్చను, ఒంట్లో బాగోలేనప్పుడు ఐ డోంట్ లైక్ ఇట్ అని చెప్పుకుంటాం కదా. సో అలాంటి కాంటెక్స్ట్. ఎగ్జాంపుల్ కెన్ బి ఎనీథింగ్, బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఐ కాంటెక్స్లో నాకు నేను అని చెప్పుకున్నప్పుడు మై సెల్ఫ్ అనేది యూజ్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అంటే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇదే ఎగ్జాంపుల్ని మీరు మై సెల్ఫ్తో చెప్పచ్చా అంటే అఫ్ కోర్స్ యూ క్యాన్. ఎలా చెప్తాం, నేను నన్ను జాగ్రత్తగా చూసుకోగలను అని చెప్పాలంటే ఇది కమాండ్ అండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే మనం ఎదుటి వాళ్ళకి కమాండ్ చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండు అని చెప్తాం కదా, ఆ కాంటెక్స్ట్. అలా కాకుండా నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలనంటే అది ఒక సెంటెన్స్ కింద ఫామ్ అవుతుంది. ఎలా అంటే ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్, ఏమొస్తుంది ఐకి,
myself. I repeat, I can take care of myself. లేదా I take care of myself. I అనే సబ్జెక్ట్ యాడ్ అవుతుంది. సెకండ్ వన్, ఇది కూడా కమాండ్ అండి. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఓకే, అలాగే ఇది మీరు జనరల్గా చెప్పాలి అంటే ప్రెజెంట్లో ఐ ఇంట్రడ్యూస్, ఐకి ఏమొస్తుంది మై సెల్ఫ్. నెక్స్ట్ వన్, గో అండ్ గెట్ యువర్ సెల్ఫ్ అండ్ సిస్టర్ సమ్ చాక్లెట్స్. అంటే నీకు సిస్టర్కి వెళ్ళి కొన్ని చాక్లెట్స్ తెచ్చుకోండి. అంటే మనం చెప్తూ ఉంటాం గో అండ్ గెట్ దాట్, గో అండ్ బ్రింగ్ దాట్, గో అండ్ బై దాట్ ఇలా అంటాం కదండి. సో గో టు స్టోర్ అండ్ బై దాట్. గో అండ్ గెట్ యువర్ సెల్ఫ్ అ పిల్లో. నిద్ర వస్తుందా, వెళ్ళి పిల్లో తెచ్చుకో. గో అండ్ గెట్ యువర్ సెల్ఫ్ అ పిల్లో. లేదంటే గో అండ్ గెట్ యువర్ సెల్ఫ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. వెళ్ళి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తెచ్చుకో, ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చుకో ఇలా. సో మనం చెప్పినప్పుడు గో అండ్ గెట్ యువర్ సెల్ఫ్ అంటే యువర్ సెల్ఫ్, నీకు నువ్వు చేసుకో, నీ పని చేసుకో అని చెప్పినప్పుడు యువర్ సెల్ఫ్ అనే కాంటెక్స్ట్. గో అండ్ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. ఇంకా చూద్దామండి, ముందు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఆల్సో ట్రై టు మేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, మేక్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆన్ యువర్ ఓన్. వెన్ యూ డూ ఇట్, ఇట్ విల్ బికమ్ ఈజియర్. నెక్స్ట్, హీ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. హిమ్సెల్ఫ్ అని చూసిన వెంటనే మీకు అర్థం అవ్వాలి, ఇది హీ అనే సబ్జెక్ట్కి సంబంధించింది. సో హీ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ అంటే అతను తన కోసం అన్నీ చేసుకున్నాడు, అతను తన కోసం ప్రతిదీ చేసుకున్నాడు. హీ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్, అతని పనులన్నీ అతనే చేసుకున్నాడు అని కూడా చెప్పడానికి పనికొస్తుంది. నెక్స్ట్ వన్, రాహుల్ కంప్లీటెడ్ ద వర్క్ ఆల్ బై హిమ్సెల్ఫ్. ఇది చాలా మంచి ఎక్స్ప్రెషన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆల్ బై హిమ్సెల్ఫ్. షుడ్ ఐ యూజ్ ఎల్లో? ఐ థింక్ ఎల్లో వుడ్ బి బెటర్. వన్ మూమెంట్ ప్లీజ్. Does this work well? Yes. So yes, this one is good. So atanu all by అనేది గుర్తుపెట్టుకోండి. It's a very very good expression that you can use for these kind of sentences. He completed the work all by himself అంటే తనంతట తనే, తనొక్కడే అంతా పని చేశాడు, పని అంతా తనొక్కడే చేశాడు అలా చెప్పాలన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, పనంతా నేనే చేశా. I did the work all by myself అంటే పని అంతా నేనే చేశాను అని దాని అర్థం. ఆల్ బై అనేది మీరు ఎప్పుడన్నా పెట్టారు అంటే బై హిమ్సెల్ఫ్ అనేది జనరల్, ఆల్ అనేది పెడితే మొత్తం ఒకరే చేసినట్టు, మొత్తం ఏదైనా ఒక పని ఒకరే చేసినట్టు గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ వన్, నందిని కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్. ఎస్, ఇందాక మై సెల్ఫ్తో చెప్పుకున్నాం కదండి, అలాంటిదే నందిని కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్. సో హర్ సెల్ఫ్ అని చూసిన వెంటనే మీకు అర్థం అవ్వాలి, సబ్జెక్ట్ ఇక్కడ షీ, సబ్జెక్ట్ ఈజ్ షీ. నెక్స్ట్, ఝాన్సీ కెనాట్ డూ దిస్ ఆల్ బై హర్ సెల్ఫ్. ఝాన్సీ కాన్ డూ దిస్ ఆల్ బై హర్ సెల్ఫ్. దీని అర్థం అగైన్ ఆల్ బై ఉంది చూడండి. దీని అర్థం ఏంటంటే ఝాన్సీ ఈ పనంతా తనొక్కతే చేయలేదు. ఝాన్సీ ఈ పనంతా తను ఒక్కతే చెయ్యలేదు. షీ కెనాట్ డూ దిస్ ఆల్ బై హర్ సెల్ఫ్. దట్ మీన్స్ షీ నీడ్స్ సమ్ అసిస్టెన్స్, మీన్స్ హెల్ప్. షీ నీడ్స్ సమ్ అసిస్టెన్స్. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఉందండి. ఇట్ అంటే మీరు ఇట్ సెల్ఫ్ ఉందంటే సబ్జెక్ట్ అనేది ఇట్ అవుతుంది. ఓకే, నౌ టేక్ ఎ లుక్ ఎట్ ఎగ్జాంపుల్స్. The door seems to close all by itself. The door seems to close all by itself. ఇక్కడ కూడా all by అనేది ఉంది. ఏంటి దీని అర్థం అంటే ఆ డోర్ ఎప్పుడూ కూడా దానంతట అదే క్లోజ్ అయిపోతుంది, మనం ఎవరం క్లోజ్ చేయట్లేదు. ఇట్ ఈజ్ ఆపరేటింగ్ బై ఇట్ సెల్ఫ్, ఇట్ ఈజ్ ఆపరేటింగ్ ఆల్ బై ఇట్ సెల్ఫ్. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్, విండో అయినా ఆటోమేటిక్గా మనకు తెలియకుండా క్లోజ్ అయిపోవడం. కుడ్ బీ ఎనీ రీజన్ కుడ్ బీ ఎనీథింగ్. బట్ ఇలాంటి కాంటెక్స్లో ద డోర్ సీమ్స్ టు క్లోజ్ ఆల్ బై ఇట్ సెల్ఫ్ అలా. ఓకే, నెక్స్ట్ వన్, ద మొబైల్ స్టార్టెడ్ ప్లేయింగ్ మ్యూజిక్ బై ఇట్ సెల్ఫ్. అంటే నా మొబైల్ ఆటోమేటిక్గా మ్యూజిక్ ప్లే చేస్తుంది. ఐ డోంట్ నో వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఇలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ప్లేయింగ్ ద music. I am not doing it. Again,
సో దిస్ వన్ ఇస్ ఫర్ ఇట్. ఇప్పటి వరకు మనం సింగులర్స్ ఎగ్జాంపుల్స్ కంప్లీట్ చేసామండి. ద సబ్జెక్ట్స్ ఆఫ్ ఐ and then you and then we have he, she, it. So total 5 examples, 5 sets, 5 subjects. అయితే గుర్తుపెట్టుకోండి, హీ అనే ఒక్కదానికి మాత్రమే హిమ్సెల్ఫ్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రాహుల్ అనే పేరు యూజ్ చేశాం. సో ఎవరైనా మగవాళ్ళు ఎవరైనా మీరు సింగులర్ ఒక వ్యక్తి ఒక మనిషి గురించి మాట్లాడినప్పుడు, if it's a male character then use himself for that. If it's a female, see I have used names here, Nandini, Jhansi. So if it's a name of a female, if it's a female then use herself. Okay, I hope this is clear. It అనేది వస్తువులకి లేదా ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్ గవర్నమెంట్ అండ్ దెన్ ఎనీ అథారిటీ, సో ఇలాంటి వాటికి కూడా మనం థింగ్స్ ఆబ్వియస్లీ అలా కాకుండా గవర్నమెంట్ కానీ అథారిటీ కానీ వాటికి కూడా మనం ఇట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ దిస్ హోల్ థింగ్ ఈజ్ ఫర్ ప్లూరల్స్. నౌ అగైన్ దిస్ వన్ ఈజ్ ఫర్ ద సబ్జెక్ట్ యూకి మాత్రమే 2 ఉంటాయండి. యూ మనం సింగులర్కి యూజ్ చేస్తాము, ప్లూరల్కి యూజ్ చేస్తాము. సింగులర్ యూజ్ చేసినప్పుడు యు ఆర్ సెల్ఫ్ అని చెప్పాలి, ప్లూరల్కి యూజ్ చేసినప్పుడు సెల్వ్స్. ఓకే, నౌ ఎగ్జాంపుల్ హియర్ ఇస్ లుక్ ఎట్ యువర్ సెల్వ్స్ ఇన్ ద మిర్రర్. లుక్ ఎట్ యువర్ సెల్వ్స్ ఇన్ ద మిర్రర్. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి. స్టాప్ బ్లేమింగ్ యువర్ సెల్వ్స్. మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం ఆపండి. ఇట్స్ అ కమాండ్. దిస్ వన్ ఈజ్ ఆల్సో కమాండ్. ఎప్పుడైతే మనకి డైరెక్ట్ పాజిటివ్ వర్బ్ అనేది స్టార్టింగ్లో వస్తుందో దట్స్ అ కమాండ్. లుక్ అట్ యువర్ సెల్వ్స్, స్టాప్ బ్లేమింగ్ యువర్ సెల్వ్స్. నెక్స్ట్ అవర్ సెల్స్ అంటే సబ్జెక్ట్ ఏం చెప్పుకున్నామండి, వి. ఓకే, మేము అనే కాంటెక్స్ట్ వచ్చినప్పుడు అవర్ సెల్స్ వాడండి. ఆల్ ఆఫ్ అస్ ప్రిపేర్డ్ అవర్ సెల్స్ ఫర్ ద లాస్ట్ రౌండ్. ఓకే, సో మేమందరం మమ్మల్ని మేము ప్రిపేర్ చేసుకున్నాము. ఓకే, we prepared ourselves for the interview round. We prepared ourselves for the group discussion. మమ్మల్ని మేము గ్రూప్ డిస్కషన్కి ప్రిపేర్ చేసుకున్నాము. అలాగే we prepared ourselves for the what we can say for the examination. We prepared ourselves for the we can say journey. Okay, long journey, let's say we prepared ourselves for the long journey. Let's say you have a journey of 3 days or 2 days. It's a long journey, kind of a boring one. Then you can say you have prepared yourself for that. Then you can say we prepared ourselves. All of us prepared ourselves for the journey, for the long journey. Next one, we built the house ourselves. దీనికి అర్థం ఏంటంటే, you're just feeling that okay, you did the job by yourselves. Okay, you did the job and you are mentioning that. So ఈ ఇంటిని మేమే కట్టాము. We built the house ourselves. Okay, it's not just the feeling. Yes, you did the job and so you say it. Okay, we built the house ourselves. మేమే కట్టుకున్నాము ఇల్లు. మాకు మేమే కట్టుకున్నాము ఈ ఇల్లు. నెక్స్ట్ themselves. మీరు ఎప్పుడైతే themselves చూసారో దానికి తాలూకా సబ్జెక్ట్ ఏంటంటే దే, వాళ్ళు. ఓకే, so the examples here are the old couple are living all by themselves. Again all by వచ్చిందండి. So that means వాళ్ళకి వాళ్ళే లేదా alone అని కూడా చెప్పొచ్చండి ఈ విషయంలో. లివింగ్ కదా, the old couple are living all by themselves అంటే they are living alone. వాళ్ళకి ఎవరు తోడు లేరు. They are living all by themselves. Next, they talked among themselves. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. They talked among themselves. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. అదే మీరు మాలో మేము మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇది ఎలా చెప్తారు? మాలో మేము. ఓకే, మాతో మేము లేదా మా అందరితో మేము మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చాము అనేది ఎలా చెప్తాం? సేమ్ దే ప్లేస్లో వి అనేది పెట్టండి. వీ టాక్డ్ అమాంగ్ వీకి ఏమొస్తుందండి? అవర్ సెల్స్ కదా, అవర్ సెల్స్ పెట్టండి. వీ టాక్డ్ అమాంగ్ అవర్ సెల్స్ అండ్ కేమ్ అప్ విత్ అ డెసిషన్ ఆర్ వీ డిసైడెడ్ వన్ థింగ్. వీ టాక్డ్ అమాంగ్ అవర్ సెల్స్. మనకి ఇక్కడ మెయిన్ ఎక్స్ప్రెషన్ వీ టాక్డ్ అమాంగ్ అవర్ సెల్స్. దాట్ ఈజ్ ఇట్. ఇదేనండి సబ్జెక్ట్ మొత్తం.
మీకు సింపుల్గా ఇంకొకసారి చెప్పాలి అంటే వీ హ్యావ్ టోటల్ అరౌండ్ వెయిట్ ఎ సెకండ్ ఐల్ షో యూ. ఎస్, సో ఇవి మొత్తం టోటల్ ఐ థింక్ వీ హ్యావ్ అరౌండ్ 8. 1 2 3 1 2 3 4 5 and 6 7 8. ఓకే, ద నెంబర్ డజంట్ మ్యాటర్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐకి అయితే మై సెల్ఫ్, యూకి యోర్ సెల్ఫ్, యూకి ఇంకొకటి కూడా ఉంది ప్లూరల్ అయితే యోర్ సెల్ఫ్స్, and then for he it is himself, and she it is herself, it itself, we ourselves, they themselves. ఇంతేనండి. ఇవి కనుక మీకు కొంచెం ఐడియా ఉన్నట్లయితే ఇవి లేకుండా కూడా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు, కానీ ఉంటే ఏంటంటే మీ ఇంగ్లీష్ బెటర్గా ఉన్నట్టు. దట్స్ ఇట్. We are done for today. If you all enjoyed the video, please give it a like and do share it with your family and friends. Thank you.